శ్రీ గురుభ్యో నమ. నిత్యము చదువుతున్నటువంటి భగవద్గీత ఇందులో భాగంగా ఈవేళ మనం 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగమనందు 15వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భగవానుడు చెబుతూ ఉన్నాడు, పరమాత్మ ఎవని యొక్కయు పాపమును గాని పుణ్యమును గాని స్వీకరింపరు అని. అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది, అందుచేత జీవులు భ్రమనొందుతున్నారు అని. ఏ విధంగా భ్రమనొందుతున్నారు జీవులు? ఒకని యొక్క పుణ్యముతో గాని పాపముతో గాని ఈశ్వరునకు సంబంధము లేదు. ఆ పుణ్య పాపములు గాని వాని ఫలమును గాని వారు స్వీకరింపరు. వారు తటస్థులు అనగా సాక్షి రూపులు అని తెలియబడుతుంది. సర్వభూతములందును సాక్షిగా వర్తించుతూ వారు చేయు పుణ్య పాపములను కనిపెట్టుచుందురు. అయితే జీవులు ఏ కారణము చే మోహమందురు, ఏ కారణము చే మోహమందు పడి ఉన్నారను ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ 2వ పాదమున ఇట్లు సమాధానమొసంగియున్నారు. ప్రతి జీవియు సచ్చిదానందమునగు ఆత్మయే కాని దృశ్య వస్తువు కాదు అని. అవినాశయగు పరబ్రహ్మమే కాని నాశవంతముగు ఉపాధి కాదు అని. కాని ఆ సత్యము అనాది అజ్ఞానముచే మరుగునబడి జీవునకు తెలియకున్నది. తన నిజస్వరూపము, తన నిజరూపమగు ఆత్మ అతడు మరచి తన్ను దేహదారి అన్యరూపముగా భావించుతున్నాడు. తత్ఫలితముగా జనన మరణ రూప సంసార సంబంధమును తగులుకొని దుఃఖమునొందుచున్నాడు. అయితే ఈ బంధము శాశ్వతము కాదు. ఈ విషయము రాబో శ్లోకములో కూడా మనకు తెలియబడుతుంది. ఏ క్షణమందు జీవుడు ప్రయత్నపూర్వకముగా ఆత్మజ్ఞానమును సంపాదించునో ఆ క్షణముననే అజ్ఞానము పటాపంచలైపోయి నిజ ఆత్మస్వరూపము సాక్షాత్కరింపబడును. అది మోక్షము. కాబట్టి తన్ను కప్పియున్న అవిద్యను అజ్ఞానమును తొలగించుటయే జీవుని పని కాని క్రొత్తగా ఆత్మను కాని దైవమును కాని పొందుట కాదు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. జీవులు వారి వారి పుణ్య పాపములను వారే చేసుకొని వాని ఫలితములను వారే అనుభవించుతున్నారు కానీ ఏరొక్కరు కాదు. ఇట భగవంతునికేమీ సంబంధము లేదు. ఆయా పుణ్య పాపములను వారేమీ స్వీకరించుట లేదు. కాబట్టి భగవద్భక్తి కలిగి తమను గొప్ప తనను తాను తెలియక భగవద్భక్తి కలిగి తమను గప్పియున్న అజ్ఞానమును జ్ఞాన సముపార్జన ద్వారా స్వప్రయత్నము చేతనే పారద్రోలవలెను కాని అప్పుడే జీవుడు ముక్తుడు కావలేను కాని ఏరే విధము కాదు. జీవులేల దుఃఖపడుతున్నారో ఆ దుఃఖ కారణం ఈ శ్లోకమును తెలుపబడి దుఃఖ నివారణోపాయము రాబో శ్లోకముల ద్వారా మనకు తెలియపరుస్తారు భగవానులు. జీవులు దుఃఖమునందుటకు కారణమేమి అన్నప్పుడు అజ్ఞానముచే. వారి జ్ఞానము చిన్మయ ఆత్మ రూపము కప్పబడి ఉన్నది. అందుచేత జీవులు దుఃఖమునందుతున్నారు అని మనకిక్కడ తెలియబడుతూ ఉన్నది. తన యొక్క స్వస్వరూపము అనగా ఈ శరీరములతో ఇంద్రియములతో మనస్సు మమేకమై చేయుచున్న వస్తువు ఏదైతే ఉన్నదో అదే బంధ మోక్షములకు కారణం. అదే రక్తి విరక్తులకు కారణం.
అదే రాగ అనురాగ విరాగములకు కారణం. కావున అదే ఎరుక అన్నారు మన అచల సాంప్రదాయ గురువులు. అది ఇక్కడ ఆత్మగా తెలియబడుతూ ఉన్నది. ఈ ఆత్మ అనే వస్తువు ఒక్కటి ఏదైతే ఉన్నదో అది తన స్థానములో అది ఉండక అది శుద్రాత్మగా పరిణితి చెంది ఇంద్రియములతో మమేకమై కర్మ ధర్మములకు పాప పుణ్యములకు సుఖ దుఃఖములకు నిలయమై ఆలయమవుతూ ఉన్నది. కావున దాన్ని లేకోకుండా చేసుకోవడమే నిజమైనటువంటి శిష్యుని యొక్క లక్షణం, నిజమైనటువంటి మానవుడి యొక్క లక్షణం. మానవ కులము నుండి గురుకులములోకి ప్రవేశించినటువంటి వారికి ఇది సునాయాసమైనటువంటి మార్గం. మానవ కులములో ఉండి మానవుడు మానవుడుగా కాకుండా రాక్షసుడుగా ప్రవర్తించి తానెవరో తెలియలేక ఇంద్రియ సుఖములకు లోనైనటువంటి జీవాత్మ మళ్ళీ శుద్ధాత్మగా పరిణతి చెందక తప్పదు. సర్వం సద్గురు అర్పణమస్తు. జై గురుదేవ.